సీనియర్ ఉపాధ్యక్షుడు మరియు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి తాజాగా సమాచారం అందినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో మార్గం సుగమమైంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ద్వారా రాష్ట్రంలో అత్యంత సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరుగా జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంది. అయినప్పటికీ తనదైన శైలిలో పార్టీ కోసం ఆయన నిరంతరం శ్రమించారు. భారత రాష్ట్ర సమితి పెట్టిన అనేక ఇబ్బందులను ఆయన అధిగమించారు. మల్రెడ్డి రంగారెడ్డి కుటుంబం పట్ల భారత రాష్ట్ర సమితి పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ని కంచుకోటగా ఆయన తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టపరచడంలో కూడా మల్రెడ్డి రంగారెడ్డి తన వంతు కృషి చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ మరియు కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై దశాబ్ద కాలం పాటు రాజులేని పోరాటాన్ని మల్రెడ్డి రంగారెడ్డి కొనసాగించారు. వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో పెట్టుకుని తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సంకల్పించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సంకేతాలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాయి. మల్రెడ్డి రంగారెడ్డి ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాది లక్షల సంఖ్యలో ఎదురు చూస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు రంగారెడ్డి జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మల్రెడ్డి రంగారెడ్డికి అభిమానులుండటం ఈ సందర్భంగా విశేషం.